రవీంద్రనాథ్ ఠాగూర్ దేశం గర్వించదగిన అతి గొప్ప వ్యక్తుల్లో మొదటివారు రవీంద్రనాథ్ ఠాగూర్. 1861 మే 7వ తేదీ నుంచి 1941 ఆగస్టు 7వ తేదీ మధ్య జీవించిన మహోన్నత వ్యక్తి. భారతీయ కవి, రచయిత, చిత్రకారుడు, స్వాతంత్ర్యవాది, మానవతావాది. భారతదేశం గర్వించదగిన మొదటి నోబెల్ బహుమతి పొందిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన 1961 మే 7వ తేదీన దేవేంద్రనాథ్ ఠాగూర్, శారదాదేవి దంపతులకు కోల్కతాలోని జోరాసంఖ్యలో జన్మించారు. బాల్యం నుంచి ఠాగూర్ కవితలు, కథలు రాయడం ప్రారంభించారు. ఠాగూర్ సాంప్రదాయ పాఠశాలకు బదులుగా ఇంటి వద్దే ప్రత్యేక విద్య అభ్యసించారు. 1878లో ఇంగ్లాండ్కు వెళ్ళి లండన్ యూనివర్సిటీలో న్యాయ విద్యను అభ్యసించారు, కానీ పూర్తి చేయలేదు. తన దృష్టి కళలు, సాహిత్యంపై కేంద్రీకరించారు. గీతాంజలి రచనకు 1913లో నోబెల్ బహుమతి లభించింది. ఆయన కృషి అమోఘం. ప్రస్తుతం మనం పాడుకునే జనగణమన ఆయన కలం నుండి జాలువారింది. ఆయన రచించిన అమర్ షోనార్ బంగ్లాదేశ్ జాతీయ గీతంగా ఉంది. ప్రఖ్యాత రచనలు, నవలలు గరే బైరే, చౌకర్ బాలి, నౌకాదూబి, కాబూలీవాలా లాంటివి ఎన్నో ప్రసిద్ధ రచనలు. చిత్రకారుడుగా ఠాగూర్ చిత్రలేఖనం మరియు పెయింటింగ్లో కూడా ప్రావీణ్యం కనపరిచారు. ఆయన కళలకు ఆధునిక భారతీయ కళా ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉంది. స్వాతంత్రోద్యమంలో ఎంతో త్యాగం చేసిన వ్యక్తి. కళా స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. మానవతా విలువలపై కేంద్రీకరించి పనిచేశారు. కళా సాహిత్యాలు ఆయన వివరాలు ఒక గొప్ప వ్యక్తిగా మిగిలిపోయారు.